నమస్తే అండి. ఈరోజైతే మనం 2 వైర్‌లెస్ మైకుల గురించి అయితే తెలుసుకుందాం. ఒకటి చైనా కంపెనీకి చెందింది. ఇంకోటి మన ఇండియా కంపెనీకి చెందింది. ఈ 2 వైర్‌లెస్ మైకుల గురించి ఈరోజైతే తెలుసుకుందాం. ఈ వైర్‌లెస్ మైకులొచ్చి మనకు యూట్యూబ్ కొత్తగా బిగిన్ చేసే యూట్యూబర్స్ కోసము, అలాగే మనకు బయట న్యూస్ రీడర్స్ ఉంటారు. న్యూస్ ఛానల్స్ న్యూస్ గురించి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు, అలాగే వంట చేసే వాళ్ళకు, కొన్ని వంటల ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకన్నీ ఈ మైక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. స్టార్టింగ్‌లో కొత్తగా యూట్యూబ్‌లోకి వచ్చేవాళ్ళు స్టార్టింగ్‌లో అయితే తక్కువ ప్రైస్‌లోనే మైక్స్ అయితే వాళ్ళు సెట్ తీసుకుంటుంటారు. అటువంటి వాళ్ళకైతే ఈ మైక్స్ అయితే బాగా పనికొస్తాయి. ఈ 2 ఇప్పుడు మనం ఓపెన్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉంది, దీని క్వాలిటీ అనేది, అలాగే దీని ధరలు అలాగే అన్నీ చూద్దాం. అలాగైతే ఇప్పుడు మీరు గమనించవచ్చు, నేనైతే ఈ వాయిస్ వచ్చి డైరెక్ట్‌గా ఫోన్ ద్వారానే అయితే నేను రికార్డ్ అయితే చేస్తున్నాను ఈ వీడియో. వాయిస్ కొద్దిగా తక్కువ అయితే ఉండొచ్చు. అలాగే మనం ఇది కనెక్ట్ చేసి దీని గురించి అయితే మనం నా వాయిస్ ఎలా వస్తుంది, ఇది చైనా కంపెనీకి చెందింది. అలాగే ఇది కనెక్ట్ చేసి ఇది మన ఇండియా కంపెనీకి చెందింది డిజిటెక్. దీని వాయిస్ ఎలా వస్తుంది అనేదాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం చైనా కంపెనీకి చెందిన K8 ఈ మైక్ గురించి అయితే, ఈ వైర్లెస్ మైక్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ మైక్ నేను కనెక్ట్ చేసి వాయిస్ ఎలా వస్తుందో మీరైతే గమనించండి. దీంట్లో మీకు ఏమేమి ఉంటాయంటే, ఒక USB కేబుల్ అయితే ఇస్తారు, మనకు ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్ అయితే రాదు. అలాగే ఒక మైక్ వస్తుంది, దీని అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలాగే మనకు ఫోన్ కనెక్ట్ చేసుకునే అడాప్టర్ అయితే వస్తుంది. ఈ ఫోన్ కనెక్ట్ చేసుకుంటేనే మనకు రిసీవర్, ఆ వాయిస్ మనకు రిసీవ్ అయ్యి దీని నుంచి మనకు వాయిస్ అయితే ఫోన్కి అయితే వెళ్తుంది. అలాగే ఎవరైనా ఐఫోన్ వాడే వాళ్ళకైతే దీన్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఐఫోన్ ఉంటే మీరు దీన్ని కనెక్ట్ చేసుకొని, ఇలా కనెక్ట్ చేసుకొని కూడా మీరు వైర్లెస్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు నేనంటే కనెక్ట్ చేయలేదు, ఫోన్లోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కనెక్ట్ చేసి వాయిస్ ఎలా వస్తుందో అనేది ఇప్పుడైతే మనం చూద్దాం. దాదాపు నేను స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ వైర్లెస్ మైక్ అయితే, నా యూట్యూబ్ కోసం ఈ మైక్ అయితే తక్కువ ధరలో ఈ మైక్ అయితే కొన్నాను. ఈ మైక్ అంటే క్వాలిటీ అయితే బాగానే ఉంది, మన తక్కువ ప్రైస్ కాబట్టి బాగానే ఉంది. అప్పుడైతే నేను దీన్ని కేవలం 699కే కొనుక్కున్నాను. ఇప్పుడైతే దీని ధర అయితే తగ్గింది. ఇదైతే మనకు ఛార్జింగ్ వచ్చి 1 అవర్ ఈజీగా అయితే వస్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టామంటే వీళ్ళైతే 5 అవర్స్ అయితే దీని మీద అయితే ఉంటుంది. 5 గంటలు అయితే రాదు. ఖచ్చితంగా అయితే మనకు 1 గంట అయితే ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే దీని రేంజ్ వచ్చి మనకు డిస్టెన్స్ వచ్చి 20 మీటర్స్ అన్నాడు. 20 మీటర్స్ అయితే వాయిస్ క్లియర్గా రాదు. ఒక 5 మీటర్స్ అయితే నాకు తెలిసి 5 to 6 మీటర్స్ అయితే క్లియర్గా అయితే పనిచేస్తుంది. మీరు గమనించండి క్లియర్గా దీని వాయిస్ ఎలా వస్తుందో అనేది క్లియర్గా అయితే గమనించండి. నెక్స్ట్ మనం మన ఇండియా కంపెనీకి చెందిన డిజిటెక్ మైక్ గురించి అయితే మనం తెలుసుకుందాం. 3 months ముందు అయితే నేను ఇండియా కంపెనీకి చెందిన డిజిటెక్ మైక్ అయితే కొన్నాను. ఇదైతే నాకు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. నాకు ముందుగా చైనా ప్రోడక్ట్ కన్నా మన ఇండియా ప్రోడక్ట్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా క్లియర్గా ఉంది, చాలా బెటర్గా ఉంది. అలాగే మనకి ఇందులో వచ్చి సేమ్ ఒక అడాప్టర్ అయితే పిన్, ఇది మన ఫోన్ కనెక్ట్ చేసుకునే ఒక అడాప్టర్ అయితే ఇస్తారు. అలాగే ఒక మైక్ అయితే ఇస్తారు. అలాగే దీంట్లో వచ్చి మనకు ఒక USB కేబుల్, ఛార్జింగ్ కేబుల్ అలాగే ఉంటుంది, అడాప్టర్ అయితే ఇవ్వరు. అలాగే వీరు అయితే ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. మనం ఎప్పుడన్నా ఈ బాక్స్ లేనప్పుడు ఇందులో వేసుకొని తీసుకెళ్ళకి ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం ఈ మైక్ని అయితే కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి మనం ఇందులో మాట్లాడదాం. వాయిస్ క్వాలిటీ అయితే మీరు గమనించండి. ఇప్పుడైతే నేను మన ఇండియా కంపెనీకి చెందిన డిజిటెక్ మైక్ అయితే కనెక్ట్ చేశాను. ఒకసారి నాది సౌండ్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. ఇదైతే ఇది కూడా నేను అమెజాన్ నుంచే కొన్నాను. ఇదైతే దీని మీద ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే, ఇక్కడైతే వైర్లెస్ మైక్రోఫోన్ రిసీవర్ అని ఉంది. అలాగే 4 hours బ్యాకప్ అయితే వస్తుందన్నారు. 4 hours అయితే రాలేదు. నాకైతే ఖచ్చితంగా 2.5 hours అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను ఒకసారి ఛార్జింగ్ పెట్టి ఒక యూట్యూబ్ వీడియో 1/2 hour పడుతుంది వీడియో చేసేకి. దాని తర్వాత నెక్స్ట్ డే చేసినప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు, మళ్ళీ కూడా ఛార్జింగ్ అయితే ఉంటుంది. అలా మనకైతే 3-4 days అయితే మనం ఛార్జింగ్ పెట్టకుండా డైలీ ఒక 1/2 hour యూజ్ అయితే చేసుకోవచ్చు. మీరు కంటిన్యూగా అయితే 2.5 గంట లేదా 3 గంటలు, నాకు తెలిసి 2.5 hours అయితే ఖచ్చితంగా వస్తుంది. దాని తర్వాత మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇట్లయితే ఓన్లీ USB మనకు Type-C ఛార్జర్ అయితే కనెక్ట్ కేబుల్ మాత్రమే ఇస్తారు. మైక్రో కేబుల్ అయితే రాదు. మీరు మైక్రో కేబుల్ కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు, లేకపోతే అడాప్టర్ అయితే బయట మిగతా మీరు అడాప్టర్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇందులో మనకు ఐఫోన్ ది కనెక్టర్ అయితే ఇవ్వరు, ఓన్లీ కేబుల్ మాత్రమే ఇచ్చారు. దీని క్వాలిటీ కూడా మీరు గమనించవచ్చు, ఇంతకు ముందు వీడియోలు కూడా మీరు గమనించవచ్చు. మన క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా తక్కువ ప్రైస్లో, మన ఇండియాకి చెందిన కంపెనీ కాబట్టి తక్కువ ప్రైస్లో క్వాలిటీ అయితే నాకు చాలా సూపర్గా అనిపించింది. మీరు ఖచ్చితంగా ఈ చైనా కంపెనీకి చెందిన K8 తీసుకునే బదులు ఇది మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు.
మీరు క్వాలిటీ కూడా గమనించవచ్చు. నేను 2 క్వాలిటీ కూడా నేను దీంట్లో ఫస్ట్ టైం అయితే నేను వితౌట్ మైక్ అయితే నేను ఫస్ట్ వీడియో మాట్లాడాను. దాని తర్వాత ఇది కనెక్ట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడైతే ఇది కనెక్ట్ చేశాను. మీరు వాయిస్ డిఫరెంట్ గమనించండి. మీరు మైక్ ఉంటే ఎలా వస్తుంది, వాయిస్ మైక్ లేకుంటే ఎలా వస్తుంది అనేది మీరు ఈ వీడియోలో క్లియర్గా అయితే గమనించవచ్చు. అలాగే వచ్చి దీన్నైతే అప్పుడైతే 699కి అయితే కొన్నాను. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి కేవలం 599 అంటే 600, ఆల్మోస్ట్ 600 రేంజ్లో అయితే ఉంది. అలాగే దీని అయితే కేవలం 100 రూపీస్ ఎక్కువే ఉంది. కేవలం 699 రూపీసే అమెజాన్లో ఉంది. మీరు ఇంకా తక్కువ కొనాలంటే 2 monthsలో అయితే మనకు అమెజాన్ సేల్స్ అయితే వస్తాయి. అప్పుడైతే మీకు ఆల్మోస్ట్ ఇంకా 100 రూపీస్ తగ్గి 599కి ఇదైతే మీరు కొనుక్కోవచ్చు. మీరు చైనా ప్రోడక్ట్ కొనే బదులు మీరు చైనా ప్రోడక్ట్ని అయితే అవాయిడ్ చేయండి. ఇదైతే 100 రూపీసే మనకు ఎక్కువ కాబట్టి ఈ చైనా ప్రోడక్ట్స్ అనేటివి కొనకండి. సేమ్ మన ఇండియా కంపెనీకి చెందిన ప్రోడక్ట్సే కొనుక్కోండి. అలాగే క్వాలిటీ కూడా చైనా క్వాలిటీతో పోలిస్తే బెటర్గా మన ఇండియా క్వాలిటీ అయితే ఇప్పుడు